ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో నేను చేయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్కి సంబంధించినటువంటి సమాచారం కానీ, లేదా సక్సెస్ స్ట్రాటజీ కానీ, ప్రిపరేషన్ టిప్స్ కానీ నేను చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు చేరతాయి. దానివల్ల మీరు ప్రయోజనం పొందొచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. పోలీస్ అభ్యర్థులకు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషను 5,000 వేకెన్సీస్తో విడుదల కావడానికి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి జియో అనేటువంటి రిలీజ్ అయింది. అయితే అభ్యర్థులందరూ కూడా 20,000 వేకెన్సీస్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే పోరాటం కూడా చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ప్రస్తుతం 5,000 వేకెన్సీస్ ఇవ్వడానికి పూర్తిగా సమాయత్తం అయిపోయింది. కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించుకోండి. ఇది 27th జూన్న మనకి జియో అనేటువంటి జియో MS 78 ద్వారా రిలీజ్ అయింది. దిస్ ఈజ్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ కేటగిరీస్ అండర్ కంట్రోల్ ఆఫ్ DGP తెలంగాణ. అంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ కి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుందండి. డీటెయిల్స్ అనేటువంటివి ఇచ్చారు. ముఖ్యంగా ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఏం చేశారంటే 5,000 వేకెన్సీస్ కి వేరియస్ కేటగిరీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వేరియస్ కేటగిరీస్ కి ఈ 5,000 వేకెన్సీస్ కి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అవి స్టడీ చేసి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఏంటి అంటే 5,000 వేకెన్సీస్ అనమాట అండి. అయితే దీనికి హోమ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేశారు అంటే దీనికి TSPLRB తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారికి ఈ లెటర్ అనేటువంటిది పంపించడం జరిగింది. ఏమన్నారు అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హైదరాబాద్ షల్ ఇష్యూ నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్ రిక్రూట్మెంట్ ఎక్స్పీడియస్లీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఎక్స్పీడియస్లీ ఎంత ఫాస్ట్ గా వేగంగా మీరు వేకెన్సీలు అనేటువంటివి వీటికి 5,000 వేకెన్సీస్ కి మీరు నోటిఫికేషన్ అలాగే షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్మెంట్ మీరు రిలీజ్ చేయాలి అని చెప్పేసి అక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. అలాగే ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ షల్ ఫర్నిష్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అక్కడ రాస్టర్ పాయింట్లు అలాగే అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలియచేయాలి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ లెటరు శిక్తా పట్నాయక్ మేడము స్పెషల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఎవరికి పంపించారు అంటే చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అలాగే హోమ్ డిపార్ట్మెంట్ కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి ఈ యొక్క లెటర్స్ అనేటువంటి పంపించడం జరిగిందండి. అయితే ఈ అపెండిక్స్ లో చూపించినటువంటి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి చూస్తే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ అందరూ కూడా చాలా డ్రీమ్, అందరూ కూడా ఫస్ట్ టాప్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ అంటే లా అండ్ ఆర్డర్ కి వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటారు. ఇది లా అండ్ ఆర్డర్ లో ఉండేటువంటి సివిల్ వాటికి అనమాట అండి. సివిల్ వేకెన్సీస్ 148 ఇచ్చారు. అలాగే ఆర్మడ్ రిజర్వ్ వచ్చి 14, అలాగే TG తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 12, అలాగే SAR CPL అంబర్పేట 3 అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఫారెన్సిక్ ఇది 23, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ వెరీ వెరీ హై 3,697 అంటే ఉన్నటువంటి వాటిలో హై పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారో కానిస్టేబుల్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఇమీడియట్ గా ప్రిపరేషన్ ప్రారంభించండి. 3,697 పోస్టులు వచ్చినాయి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్ వచ్చి హైయెస్ట్ అగైన్ 1,052 ఉన్నాయండి ఇవి కూడా. అలాగే పోలీస్ కానిస్టేబుల్ SAR CPL 24, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో PTOలో అందులో డ్రైవర్ పోస్టులు 20 అండ్ నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ అంటే PTOలోనే ఒక 7 పోస్టులు ఉన్నాయండి. మొత్తం కలిపి 5,000 పోస్టులు ఉన్నాయి. 5,000 పోస్టులకి కూడా నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. ఏదైతే 20,000 వేకెన్సీస్ కోసం ప్రయత్నిస్తున్నారో అది చాలా ఉన్నతమైనటువంటి ఆశయమే, కాదని చెప్పడానికి లేదు. కానీ 5,000 వేకెన్సీస్ని కనుక మీరు వదులుకున్నారు అంటే తర్వాత వచ్చేటువంటి 20,000 15,000 ఏమో కానీ ప్రస్తుతం ఈ అవకాశం పోతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ ప్రారంభించండి.
ఎందుకంటే ఒక్కసారి షెడ్యూల్ విడుదలైన తర్వాత గవర్నమెంట్ ఖచ్చితంగా దాన్ని రిక్రూట్ చేస్తుంది, రిక్రూట్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఒకవేళ గనక మీరు 20,000 వేకెన్సీస్ కోసం ఉద్యమం చేస్తూ మిగిలిపోతే గనక ఈ ప్రిపరేషన్ దూరం అవుతూ ఉంటారు. ఎవరైతే 20,000 వేకెన్సీస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొచ్చు. కానీ ఈ 5,000 వేకెన్సీస్లోనే నేను ఉద్యోగం సాధించగలను అని ఆశించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇక్కడ 148 సివిల్ సబ్ ఇన్స్పెక్టర్స్, లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 తరువాత హైయెస్ట్ ఆస్పైరింగ్ పోస్ట్ ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ చేసేది ఏంటి అంటే సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అవ్వాలి అని కోరుకుంటారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్లోను క్రైమ్లోను పోస్టెడ్ అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ సివిల్ ఎస్ఐ కింద వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటారు. ఇది 148 పోస్టులు ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉన్నాయండి. దీనికి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించి మన పుస్తకం అనేటువంటిది రిలీజ్ అవుతుంది అని చెప్పి ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, అది చూడండి. మేజర్స్ పబ్లికేషన్లో విడుదలైనటువంటి జనరల్ స్టడీస్ పుస్తకం ఇక్కడ మీకు కూడా ఉపయోగపడుతుంది. మీకు జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఆ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ పరంగా మీరు చదువుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఎవరైనా సరే మీరు కావాలి అనుకునేటువంటి వాళ్ళు నాకు మెసేజ్ చేసినట్లయితే దాని యొక్క పీడిఎఫ్ కాపీ మీకు పెడతాను. ఆ పీడిఎఫ్ కాపీలో మీరు మొత్తం వివరాలన్నీ కూడా చూడవచ్చండి. ఆ వివరాలన్నీ కూడా కాబట్టి అభ్యర్థులు సీరియస్గా ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. త్వరలోనే నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది. కాబట్టి మీ యొక్క ఫిజికల్స్ ఎవరైతే గ్రౌండ్కి వెళ్తున్నారో వాళ్ళు సస్టైనబుల్ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించండి. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు, కోచింగ్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ఇంకా కోచింగ్ జాయిన్ అవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభించండి. ఒకసారి షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. అది ఉద్యమాలు అనేటువంటివి ఓకే మీరు చేయండి, అది మీ యొక్క హక్కు. ప్రభుత్వానికి ఆ యొక్క విన్నపాన్ని మీరు తెలియచేయండి, ఆ యొక్క రిక్వెస్ట్ అనేటువంటిది ఇవ్వండి, అది ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మీరు మిస్గైడ్ కావద్దు. ఈ వేకెన్సీస్కి అనేటువంటి ప్రిపరేషన్ ప్రారంభించండి. ఐ హ్యావ్ ఫుల్ సింపతి టువర్డ్స్ యూ. మీ పట్ల నాకు పూర్తి సింపతి ఉంది. 20,000 వేకెన్సీస్ అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి, భవిష్యత్తులో వస్తాయి. ప్రస్తుతం వచ్చినటువంటి ఈ 5,000 వేకెన్సీస్ అనేటువంటి అవకాశం వినియోగించుకోండి. ఒకవేళ మీరు వినియోగించుకోకపోయినట్లయితే వేరే వాళ్ళు ఈ వేకెన్సీస్ అనేటువంటివి ఉపయోగించుకుంటారు, వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కాబట్టి మీరు ఇటు ప్రిపరేషన్ వైపు ఉండడమా లేకపోతే నెక్స్ట్ 20,000 వేకెన్సీస్ కోసం ఎదురు చూడడమా అనేటువంటిది అది మీ చేతిలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోని చూస్తున్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో నేను చేయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్కి సంబంధించినటువంటి సమాచారం కానీ లేదా సక్సెస్ స్ట్రాటజీ కానీ ప్రిపరేషన్ టిప్స్ కానీ నేను చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు చేరతాయి. దానివల్ల మీరు ప్రయోజనం పొందొచ్చు.